నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మిత్రులు ఇవి ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచిగా ఉండే టమాటా కర్రీని చేయబోతున్నాం గైస్. అది నేను నార్మల్గా చేయడం లేదు, టమాటా కర్రీ నేను ఇట్లా చేస్తున్నాను. ఈ పద్ధతిలో చేసి చూడండి గైస్, అద్దిపోతుంది టమాటా కర్రీ. ఈ టమాటా కర్రీ అనేది రైస్లోకి, రోటీలోకి, నాన్లోకి, చపాతీలోకి, అలాగే బగారా రైస్, కుస్కా, బిర్యానీ ఏ దాంట్లోకైనా అద్దిపోతుంది గైస్. అందరూ తప్పకుండా ట్రై చేయండి గైస్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ శ్రమ పడకుండా తక్కువ శ్రమతోనే మనము ఈ టమాటా కర్రీని చూపించబోతున్నాను గైస్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. దీనికి ముందుగా ఇలా ఒక చిన్న కొబ్బరి చిప్పను, అదే గిన్నెను, ఎండు కొబ్బరి గిన్నెను, ఒక గిన్నెను తీసుకుంటున్నాను గైస్. దీన్ని మనము ఇలా స్టవ్ పైన పెట్టి మనము దీన్ని కాల్చుకుంటున్నాము. ఇలా ఈ కొబ్బరిని ఇలా కాల్చుకుంటే మనకి స్మోకీ ఫ్లేవర్తో ఈ టమాటా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకని మనము దీన్ని ఇట్లా మనము ఫ్రై చేస్తున్నాము. డైరెక్ట్గా ఇట్లా ఒక పట్టెకట్ట తీసుకొని ఈ కొబ్బరిని ఇట్లా పట్టుకొని మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి 1/2 కప్పు వేరుశనగ పప్పు వేసుకొని లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇలా మనము లో ఫ్లేమ్లో వేపుకోవడం వల్ల గింజల లోపల వరకు వేగి పప్పు చాలా బాగా రుచిగా ఉంటుంది. కాబట్టి దీన్ని లో ఫ్లేమ్లో ఒక 50% వేపుకోవాలి. ఈ శనక్కాయ పప్పులు 50% ఇలా వేగిన తర్వాత దీంట్లోకి మనము కొంచెం దాల్చిన చెక్క, 4 యాలకులు, అలాగే 4 లవంగాలు వేసుకొని లో ఫ్లేమ్లో 80% వీటిని వేపుకోవాలి. ఇవన్నీ బాగా వేగేంత వరకు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. అలాగే ఇప్పుడు 80% వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్నాము కొబ్బరి, ఆ కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసేసుకొని వేసేసుకోవాలి. ఈ కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత 1 లేదా 2 నిమిషాలు అలా మనం వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. వీటిని చల్లారనివ్వాలి. మనము ఇలా 2 నిమిషాల తర్వాత వీటిని పక్కన తీసుకొని చల్లారబెట్టుకుందాం. అవి చల్లారేలోపు ఒక 1/2 kg టమాటాలు తీసుకోవాలి. ఇట్లా ఈ సైజు, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు టమాటాలు తీసుకోండి. పెద్దవైనా తీసుకోండి, చిన్నవైనా తీసుకోండి. ఏమంటే చిన్నవి అయితే మనకు తొందరగా ఉడికిపోతే మనకి నుజ్జు అయిపోతాయి. కాబట్టి మీడియంగా ఉండే టమాటాలను తీసుకోండి. బాగా కడిగి తీసుకున్న తర్వాత ఈ పైన ఉన్న పార్ట్ని తీసేసి దీన్ని 4 భాగాలుగా మనం గుత్తి వంకాయకు కట్ చేసుకుంటామే, అలా మనము గుత్తి వంకాయకు కట్ చేసుకున్నట్లు 4 ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇలా చూడండి గేసి, ఇట్లా పైన తొడిమి ఉంటుంది కదా, ఆ సైడ్ అది తీసేసి ఇట్లా మనం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. టమోటాలను నేను చిన్నవి తీసుకున్నాను, మీడియంగా ఉండేటివి కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనము ముందుగా వేపుకున్న శనగపప్పు మిశ్రమాన్ని అంతా దీంట్లోకి వేసేసుకొని, అలాగే దీంట్లోకి 7-8 లేదంటే 10 వరకు జీడిపప్పులు వేసేసుకొని మూత పెట్టేసుకొని, ఫస్ట్ నేను ఉత్తవే వేసుకుంటున్నాను గైస్. తర్వాత కొన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తటి పేస్ట్గా ఇలా మిక్సీకి వేసుకోవాలి. ఇలా మనకు వెన్నెలాగా మెత్తగా ఉండాలి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు మనము దీన్ని మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి మనకి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఎక్కువ ఉంటేనే మనకు కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి 1.5 టీ స్పూను జీలకర్ర, అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు నిలువుగా చీరుకున్నవి, అలాగే బిర్యానీ ఆకు ఒక 3 లేదా 4 చిన్నవి నేను వేసుకున్నాను. బిర్యానీ ఆకులు నేను ఏమంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను కాబట్టి ఎక్కువ వేసుకున్నాను. మీరు తక్కువ క్వాంటిటీతో చేసుకునే పాటైతే ఇప్పుడు మనము వేసేదాంట్లో సగం వేసుకోండి. అన్నీ పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, జీలకర్ర ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు
మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలన్నీ మెత్తబడిన తర్వాత దీంట్లోకి 1½ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని, ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని మనము లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనము రుచికి తగ్గట్టుగా సాల్టు, అలాగే 1/4 టీ స్పూను పసుపు కూడా వేసుకొని వీటిని వేగనివ్వాలి. ఇలా కొంచెం 1 నిమిషం ఇలా వీటిని వేపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్న టమోటాలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. టమోటాలను 2 నిమిషాలు ఇలా మగ్గబెట్టుకున్న తర్వాత ఇప్పటి నుంచి మనము వీటిని మెల్లగా కలుపుకోవాలి. మెల్లగా కలుపుకోకపోతే మనకి టమోటాలు చిదుమయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా మిక్సీకి వేసుకున్న వేరుశనగపప్పు పేస్ట్ అంతా వేసుకోవాలి. గ్రేవీ పేస్టు ఇదంతా వేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టీ స్పూను గరం మసాలా, అలాగే 1½ టీ స్పూను రెడ్ చిల్లీ పౌడరు ఇవన్నీ వేసుకొని, అలాగే నేను ఈ గ్రేవీ మిక్సీకి వేసుకున్న జార్లోకి కొన్ని నీళ్ళు కూడా పోసుకొని నీళ్ళతో సహా వేసుకొని వీటిని కలుపుకుంటున్నాను గైస్. కొన్ని నీళ్ళు కూడా పోసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇదంతా దగ్గర పడి ఆయిల్ తేరేంత వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని ఉడకనివ్వాలి. కనీసం 8 నుంచి 10 నిమిషాల సేపు దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఇలా 10 నిమిషాల సేపు ఉడికిన తర్వాత చూడండి గైస్, మనకి ఆయిల్ అంతా బాగా పైకి తేరింది. ఇప్పుడు మనము బాగా కలుపుకొని దీంట్లోకి మనము కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకొని తీసుకున్న చింతపండు గొజ్జును ఇప్పుడు వేసుకొని కలుపుకుందాం గైస్. ఇలా ఈ చింతపండు గొజ్జును కూడా వేసుకొని కలుపుకొని మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని దీన్ని లో ఫ్లేమ్లోనే మొత్తం అంతా గ్రేవీ అంతా ఈ టమోటాలకు పట్టుకునేంత వరకు 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలా 2-3 నిమిషాలు బాగా ఉడికేటప్పుడు చూడండి గైస్, నేను గ్రేవీ ఈ స్టేజ్లోకి వచ్చినాక ఈ కన్సిస్టెన్సీలోకి గ్రేవీ వచ్చిన తర్వాత మనము ఇంకా దింపేసుకునేదే. పైనుంచి కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను చల్లుకొని దింపేసుకుంటే మన ఎంతో రుచికరమైన టమోటా కర్రీ రెడీ గైస్. చూడండి గైస్ ఎంత బాగుందో. ఈ కర్రీ అనేది దాంట్లోకి అనేది లేకుండా ప్రతి ఒక్క దాంట్లోకి చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదురుతుందో కామెంట్లో తెలపండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఇలా కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందాం. ఇలా మనము ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే మన టమాటా కర్రీ రెడీ గైస్. చాలా సింపుల్ కదా, ఎక్కువ శ్రమ పడకుండా ఎంతో రుచిగా మనము ఈజీగా ఈ టమాటా కర్రీని చేసుకోవచ్చు. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంటనే అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.